దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయనకో పేజ్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఆయనకు పేరుకు తగ్గట్టుగానే దిల్లున్న రాజు అంటారు. ఇటు నిర్మాతగా, అటు డిస్ట్రిబ్యూటర్గా, అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చాలా బాధ్యతలు మోస్తూ ఒక వెర్సటైలిటీ పర్సనాలిటీగా దిల్ రాజు గారు పేరు సంపాదించారు. ఇప్పటి వరకు 58 సినిమాలు తీస్తే 70% సక్సెస్ రేట్ సాధించిన నిర్మాతగా ఒక రకంగా ఆయన రికార్డు కూడా సాధించినట్టే. వీటితో పాటు సినిమా ఇండస్ట్రీలో సంబంధించిన ఇష్యూస్, అలాగే ఏఐ ఎఫెక్ట్, భవిష్యత్తులో ఓటీటీ నుంచి ఎలాంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి, అలాగే లేటెస్ట్గా తమ్ముడు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అన్ని విషయాలని ఆయనతో మనం మాట్లాడదాం. దిల్ రాజు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది నిర్మాతలు వస్తుంటారు ఇండస్ట్రీకి సంబంధించి. మనం ఇప్పటికీ ఒక 4-5 నిర్మాతల కోసమే చెప్పుకుంటాం. ఎందుకంటే సినిమాని ప్యాషన్గా ఫీల్ అయి తీయటం వేరు, సినిమాని ఒక లాభాల కోసమే తీయటం అనేది వేరు. కానీ దిల్ రాజుకు కొంచెం ప్యాషన్ ఉంది, కొంచెం టేస్ట్ ఉంది అనేది ఎక్కువ మంది అంటారు. దానికి తగ్గట్టుగానే మీ ప్రయాణం కూడా అలాగే ఉంది. ఎలా అనిపిస్తుంది? న్యాచురల్ అంటే ఎప్పుడు మంచి సినిమాలు అందివ్వడానికి ప్రయత్నం చేస్తుంటేనే ఒక 70% సక్సెస్ ఉంది. సో జనరల్గా ఆ సక్సెస్ పర్సంటేజ్ రావడం అనేది వెరీ డిఫికల్ట్. సో అది మా సంస్థకు ఉన్నందుకు ఇది హ్యాపీ. సో ఇప్పుడు యాక్చువల్ కోవిడ్ తర్వాత కొంచెం వీఆర్ ఆల్సో ఈజ్ స్ట్రగులింగ్. అంటే ఎలాంటి సినిమా ప్రేక్షకుడికి ఇవ్వాలి, సో థియేటర్కి వచ్చి ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చూస్తున్నాడు, సో కొత్తదనంకు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తమ్ముడు సినిమా వస్తుంది అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గతంలో తీసిన తమ్ముడు సినిమా పేరు ఇప్పుడు దీనికి పెట్టారు? ఎనీ రీజన్? అది లేదు, అంటే ఇక అక్క తమ్ముడికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఆ బ్యాక్ స్టోరీని డైరెక్ట్ ఒక స్క్రీన్ ప్లేలో చెప్పడానికి ట్రై చేశాడు కొత్తగా. సో దానికి తమ్ముడు యాప్ట్ అనేదే తమ్ముడు టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నితిన్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, అందుకు ఎందుకు ఆ టైటిల్ పెట్టారనేది కొద్ది రోజుల కింద చిన్న బజ్ క్రియేట్ అయింది. లేదు, అది రీజన్ కదా, అంటే అక్క తమ్ముడు స్టోరీ ఇది. సో బేసిక్ స్టోరీ అదే కాబట్టి దానికోసం తమ్ముడని పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు అంటున్నారు కదా తమ్ముడు సినిమాకి సంబంధించి? 4th రిలీజు. జనరల్గా ఇప్పుడు ఒక ట్రెండ్ జరుగుతుంది కదా ప్రీమియర్స్ వేయడం అనేది. సో నేను ఆ టీంతో డిస్కస్ చేసాము, వాళ్ళ కాంటెంట్ అంతా రెడీ అవుతే ప్రీమియర్స్ వేద్దామా 3rd రోజు, లేకుంటే 4th డైరెక్ట్గా రిలీజ్కి వెళ్దామని. ఓకే, అంటే గేమ్ చేంజర్ రిజల్ట్ మిమ్మల్ని కూడా కొంత సంతృప్తి పరచలేదు. ఒక బిగ్ ప్రాజెక్టు, ఒక బిగ్ డైరెక్టరు, ఒక బిగ్ స్టారు, దాని తర్వాత వస్తున్న ఒక రకంగా కొంచెం బిగ్ సినిమా లాంటిది ఇది. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఈ సినిమా విషయంలో ఎలాగైనా హిట్ కొట్టాలన్న జాగ్రత్తలను తీసుకున్నారు? అంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఇస్ తమ్ముడు అనేది డైరెక్టర్ ఫిలిమే. సో డైరెక్టర్కి చెప్పిన దగ్గర నుంచి ఫ్రీడమ్ ఇచ్చేసాము. ఆయన తీసిన సినిమాని ఆయనే, అంటే ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓన్లీ స్క్రిప్ట్ దగ్గర అనిపించినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం, ఎడిటింగ్ రూమ్లో అనిపించినవి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం, దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకొని రెడీ చేసిన సినిమానే. సో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఇయర్ 2 సినిమాలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈజ్ ఎంటర్టైన్మెంట్ వైజ్. గేమ్ చేంజర్ నిరాశపరిచింది. ఓకే, అంటే చాలామంది అంటున్నారు దిల్ రాజు పాలిటి దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ రిజల్ట్ కొంత తేడా వచ్చినా వెంటనే సంక్రాంతికి వస్తున్న రూపంలో కొంత ఒక అసిస్టెన్స్ లభించిందని నిజంగా అది ఫీల్ అయ్యారా ఆ టైంలో? అంటే డెఫినెట్గా ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ ఏంటి, డబ్బు ఒకటి అయితే ఎనర్జీ ఒకటి. రైట్. సో ఎనర్జీ ఆల్సో ఇంపార్టెంట్. మేము ముందుకెళ్ళి పని చేయాలంటే మాకు ఎనర్జీ బాగా అవసరం డబ్బుతో పాటు. సో ఫైనాన్షియల్గాతో పాటు ఆ ఎనర్జీని ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు తమ్ముడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము చేయబోయేటన్నీ ఈజ్ కొత్త న్యూ ఫిలిమ్స్. 25లో నెక్స్ట్ 3-4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినా అవన్నీ 26 రిలీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే సినిమాల పైన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాయి. అంటే గేమ్ చేంజర్ నుంచి ఏమైనా లెసన్స్ నేర్చుకున్నారా? అంటే మీరు మీడియం సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టారు. అసలు 2017లో 6 సినిమాలు మీ బ్యానర్ మీద హిట్ కొట్టడం అనేది ఒక ఇండస్ట్రీ టాక్ అయిపోయింది ఆ టైంలో. తర్వాత మీరు రాను బడ్జెట్ పెంచుకుంటూ వస్తున్నారు, ఎందుకంటే ఎదురవుతున్న మార్కెట్, అలాగే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయని. ఇప్పుడు ఏమైనా కొంచెం ఆ గేమ్ చేంజర్ రిజల్ట్ తర్వాత కొంత బెస్ట్ సినిమాలు తీయాలి, లో బడ్జెట్లో తీయాలి, అలాంటి ఆలోచనలు ఉన్నాయి? అంటే బడ్జెట్ అనేది కాకుండా ఇప్పుడు మాకు 2024లో ఫ్యామిలీ స్టార్ వచ్చింది. సో అది ఒక డైరెక్టర్ ఫిలిం అండ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు. అది ఆ కథలో ఉన్న లోపాలు మాకు ముందే తెలిసిన, డైరెక్టర్తో మా కాన్వర్సేషన్ జరిగిన, దాన్ని 100% రీచ్ చేయలేకపోయాం. సో ఇట్స్ ఎ డైరెక్టర్ కాల్. అలాగే గేమ్ చేంజర్కి కూడా మాకు అలాంటి రిజల్టే వచ్చింది. సో పోతే గేమ్ చేంజర్ విషయంలో నేను ఎప్పుడూ డైరెక్టర్ని కానీ హీరోని కానీ నేను కామెంట్ చేయను. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
నాకు డైరెక్టర్కు వేవ్ లెంత్ లేనప్పుడు ఇలాంటి జరుగుతుంది అనేది ఆలోచన తప్పితే ఎవరిని కామెంట్ చేయడం కాదు. సో అలాగే దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఇట్స్ డైరెక్టర్ ఫిలిం. అనిల్ రావిపూడి తన మార్క్తో వచ్చిన సినిమా. ఇప్పుడు తమ్ముడు కూడా ఈజ్ అ డైరెక్టర్ ఫిలిం. సో ఇవన్నీ ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిమ్సే. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సో డైరెక్టర్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు రిజల్ట్ తెచ్చినప్పుడే రీచ్ అవుతుంది. పోతే ఇక్కడ దిల్ రాజు అనే ఒక బ్రాండ్ కానీ దిల్ రాజు అనే ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మా సంస్థకి. అది మిస్ అవుతున్నాం. సో నెక్స్ట్ అది మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాం. అంటే దిల్ రాజు గారు మీరు ఇందాక అన్నారు అంటే గేమ్ చేంజర్కి సంబంధించి కానీ డైరెక్టర్ హీరోకి సంబంధించి నేనే మాట్లాడలేదని. అయితే నిన్న ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ బ్రదర్ శిరీష్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైరెక్టర్ శంకర్ కానీ హీరో రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అని ఆ కామెంట్ పై ఏమంటారు? సో ఈ విచిత్రంగా ఎలా ఉందంటే లాస్ట్ 10 days నుంచి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ లేకుండా ఇంటర్వ్యూ జరగట్లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో నేను అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకేందంటే నేను క్లోజ్గా ట్రావెల్ అయ్యాను రామ్ చరణ్తో కానీ శంకర్ గారితో కానీ. నాది ఆ సినిమా అంతా నేనే ట్రావెల్ అయ్యాను. శిరీష్ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ లేదు. సో సంక్రాంతికి వస్తున్నా మొత్తం శిరీష్ గారు ట్రావెల్ అయ్యాను. సో ఇప్పుడు గేమ్ చేంజర్ దాంట్లో నేను అన్ని చెప్పుకుంటే వస్తున్నాను. సో ఏంటి ఎలా జరిగింది ఆ ప్రాసెస్ ఏంటి. సో డైరెక్టర్తో మాకు వేవ్ లెంత్ లేనప్పుడు మాట్లాడుకోవడానికి చేయటానికి జరగదని. కానీ ఎక్కడ కూడా నేను రామ్ చరణ్ గారి గురించి హీరో గురించి హీరో RRR అనే సినిమా అయిపోయిన తర్వాత శంకర్ గారి కాంబినేషన్లో మాకు డేట్లు ఇవ్వడం, ఆ డేట్లతో మేము ఇద్దరం అనుకుంటూ ప్రాసెస్ చేసింది. అది ప్రాసెస్లో ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2 రావడం వల్ల శంకర్ గారు ఇండియన్ 2కి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో నాకు జరిగిన దాంట్లో కూడా చెప్పాను, చరణ్ వేరే స్క్రిప్ట్ ఉంటే కూడా ఏదైనా నువ్వు స్టార్ట్ చేయండి. కానీ ఆయన స్టార్ట్ చేయకుండా ఈ సినిమా కోసమే టైం ఇచ్చాడు. కాబట్టి నాకు ఒక కన్సర్న్ ఉంటుంది, అరే నా హీరో కూడా నేను కూర్చోబెడుతున్నాను, శంకర్ గారు వెళ్ళి ఇండియన్ 2 చేసుకుంటున్నాడు. సో నేను సరే గేమ్ చేంజర్తో పాటు ఏదో వర్క్ చేస్తున్నాను. ఇదే రామ్ చరణ్ ఓన్లీ ఈజ్ డూయింగ్ 1 ఫిలిం. ఆ కన్సర్న్తో నేను ఎప్పుడు చరణ్తో సెకండ్ ఫిలిం కానీ ఏదైనా అవకాశం ఉంటే చెయ్యమని చెప్పాను. బట్ తను ఈ సినిమా పైన శంకర్ గారి పైన ఉన్న రెస్పెక్ట్తో ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే డేట్స్ ఎన్ని రోజులైనా ఆలోచించుకుంటూ వచ్చాడు, చేశాడు. నాకు తెలుసు అదంతా ఈజ్ అ బిగ్ జర్నీ ఫర్ మీ. సో అందుకే నేను గేమ్ చేంజర్ విషయంలో నేను ఎవరిని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను రాంగ్ స్టేట్మెంట్ ఐ విల్ కంప్లీట్. సో శంకర్ గారితో నాకేంటి ఈజ్ అ బిగ్ డైరెక్టర్తో పనిచేయడం వల్ల మాకు ఆ యాక్సెస్ లేకపోవడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్టేజు, టైము, షెడ్యూల్ ప్లానింగు ఇవన్నీ 1-to-1 కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం వల్ల డిలేలు జరుగుతూ వచ్చాయి. సో దాంతో ఆ సినిమా డిలే ఇండియన్ 2 రావడము డిలే ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్. ఓకే. సో అలాంటి టైంలో చరణ్ ఈజ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వాళ్ళకు ఈజ్ వెరీ గుడ్ కోఆపరేట్ చేశారు. అలాగే 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అప్పుడు కూడా చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఇట్లా సిచ్యువేషన్ ఉందంటే 2 సినిమాల్ని యాక్సెప్ట్ చేశారు. మామూలుగా అయితే ఏ హీరో వద్దొద్దు సెకండ్ సినిమా వద్దని ఆపుతారు. కానీ నేను ఎప్పుడు అందుకే ఎవ్రీ దాంట్లో నేను ఎప్పుడు థ్యాంక్స్ చిరంజీవి గారు, థ్యాంక్స్ రామ్ చరణ్కు చెప్తాను. ఎందుకంటే అలర్ట్ చేశారు. పోతే 2 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సంక్రాంతికి వస్తున్నాము పెద్ద రిజల్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఆడనప్పుడు ఆ హీరోకి కూడా చిన్న పెయిన్ ఉంటుంది. సో అది నాకు తెలుసు. సో ఐ కెన్ అనాలిసిస్, అరే నాకు సంక్రాంతికి వస్తున్నాము వచ్చింది, అట్లీస్ట్ వీఆర్ ఈజ్ ఏ బ్రీతింగ్ స్పేస్. ఇప్పుడు రామ్ చరణ్ గారికి పెద్ద వచ్చే వరకు పెద్ద ఇంకొక హిట్ కొట్టే వరకు ఇందాక నేను ఎనర్జీ అన్నానే, ఆ ఎనర్జీ తెచ్చుకొని వాళ్ళు పని చేయాలి. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా దాంట్లో నిన్న కూడా నేను మా తమ్ముడు దాంట్లో అనౌన్స్ చేయడం జరిగింది, రామ్ చరణ్తో ఈ ఇయర్ ఒక సక్సెస్ చేయలేకపోయాము, ఒక సక్సెస్ ఫిలిం రావాలి, దానికోసం నిజంగా మేము స్క్రిప్ట్లు ఏదైనా కుదిరితే ఫస్ట్ చరణ్కి చెప్పేసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేసి ఒక సూపర్ హిట్ చేయడానికి ఏం చేయాలనేది ప్యారలల్గా నేను వర్క్ చేస్తున్నాను. పోతే నిన్న శిరీష్ గారు గ్రేట్ ఆంధ్ర దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం, బేసిక్గా ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు. మామూలుగా మీడియా ముందుకు రారు, స్టేజ్ పైన కూడా ఏదన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఇలాంటిది తప్పితే పెద్ద మాట్లాడరు. సంక్రాంతికి వస్తున్న ఒక దాంట్లో ఎమోషనల్ అయ్యాడు. అంటే మాకు నిజంగా ఆ రోజు ఇలా రాకుండా ఉంటే మాకు ఇలా డ్యామేజ్ అయిపోయేది, సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆయన ఆ సినిమాని జర్నీ చేశాడు. గేమ్ చేంజర్ నేను జర్నీ చేశాను. సో ఇద్దరం సపరేట్. అలాగే మైత్రి మూవీస్ని కూడా నక్కతో పోల్చడం కాంట్రవర్సీ అయింది. సో ఇది దాంట్లో ఏంది నిన్న ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల
ఆయనకి వచ్చిన ఆ ఎమోషనల్ యాంగిల్లో కాబట్టి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ శిరీష్ గారు మొత్తము డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో ఉంటాడు. సో ఆ యాంగిల్లో చెప్పింది ఈరోజు మీడియాలో కానీ అండ్ ఫ్యాన్స్లో కానీ జరుగుతుంది. బట్ ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే మాకు క్లియర్, ఇప్పుడు చరణ్తో శిరీష్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. సెట్లో కానీ ఎక్కడైనా ఈక్వల్గా క్లోజ్గానే ఉంటాడు. సో చరణ్ పైన కానీ మాకు అలాంటి ఉద్దేశం నాకు సో ఇంటెన్షన్ అది కాదు. సో ఇప్పుడు ఎమోషనల్గా ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందనుకో ఎక్స్పీరియన్స్గా మాట్లాడతారు. ఎప్పుడైతే అండ్ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచం అందరికీ తెలుసు వాళ్ళు ఎలా అడుగుతూ ఉంటారో. అది ఎక్స్పీరియన్స్ లేకుంటే తప్పకుండా ఇట్లాంటి మాట్లాడినప్పుడు తప్పులు వెళ్తాయి. అలాంటి ఇంటెన్షన్తో వెళ్ళిన తప్పే, కానీ అది ఇంటెన్షన్ కాదు. మళ్ళీ నేను టోటల్ ఎపిసోడ్ చూసా. ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ చిన్న క్లిప్నే వాడుతున్నారు. కాదు, ఆ ఎపిసోడ్ అంతా అక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే మళ్ళీ ఆయన దాంట్లోనే స్టేట్మెంట్ ఉంది. అయినా హీరోలు దీంట్లో ఉండదారే, మాకు ఒక ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండు, మాకు ఫోన్ కాల్ రాలేదు, పైన మేము హీరోలను అడిగేది ఏముంటుంది. ఫైనల్ కన్క్లూజన్ అంతా కరెక్ట్గానే ఉంది. పోతే ఫస్ట్ టైం ఇవ్వడం వల్ల అలాంటిది జరిగిందే కానీ చరణ్ పైన మాకు ఎలాంటిది ఉండదు. నా ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ ఎక్కడైనా మాది గుడ్ రిలేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో పోటీ అనేది కామన్, అటు హీరోల పరంగా కానీ ప్రొడక్షన్ హౌస్ల పరంగా కానీ. మిగతా ప్రొడక్షన్ హౌస్ల పైన కూడా అలా మాట్లాడడం కరెక్టేనా శిరీష్ గారు? అంటే అక్కడ ప్రొడక్షన్ హౌస్ గురించి కాదండి. మళ్ళీ ఇప్పుడు మేము 22 ఏళ్ళ నాగలోకానికి తేడా ఉందన్న ఇప్పుడు అదే అక్కడ ఏమడిగారు అనేది ఒకటి చూడాలి. సో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఏమడిగారు రెండింటిని కంపారిజన్ చేసి అది అడగాల్సిన క్వశ్చనే కాదు. నేను అదే చెప్తున్నా, అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇస్తున్నారో ఆయన లోపల ఉన్న ఆ కంపారిజన్ ఎమోషన్స్ అది ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేసినట్టుగా శిరీష్ గారికి రాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన లైఫ్లో. గ్రేట్ ఆంధ్రాకి నేను ఇచ్చింది ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో దీంట్లో ఉన్న దాంట్లో ఆయన అడిగిన దాంట్లోకి వెళ్ళి వచ్చిందే కానీ వేరేదేముండదు. రైట్. దిల్ రాజు గారు, మీరు 58 సినిమాలు తీస్తే 70% సక్సెస్ రేట్ ఉంది. అంటే మీరు ఒకటి ప్యాషన్గా తీయటమే కాదు, 24 ఫ్రేమ్స్ దగ్గరుండి చూసుకోవటం, సినిమా హిట్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు మీరు ప్రొడ్యూసర్గా. అలాంటి మీరు మన ఫ్యామిలీ స్టార్ విషయంలో లోపాలు ఉన్నా ఎందుకు కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది? గేమ్ చేంజర్ అనేది బయటకు వచ్చిన తర్వాత నేను కూడా చూశాను, కొంత ఓల్డ్ మోడల్ స్టోరీలా అనిపించింది. అంటే ప్యాటర్న్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు అక్కడ ఎందుకు గ్రహించలేకపోయారు? ఇలాంటి అక్కడ ఉన్న దిల్ రాజు మిస్ అయిపోయారు 2 సినిమాలకి. అంటే టోటల్గా నేను ఈ జర్నీలో నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతున్నప్పుడు మా మార్కు మిస్ అవుతున్నాం. ఎందుకు నేను నవ్ ఇస్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇంతకు ముందులాగే ఇలాగే చెయ్యాలి అని అంటే మేము సంవత్సరానికి 2 సినిమాలు చేయగలుగుతాం. 3 సినిమాలు 4 సినిమాలు జరుగుతున్నప్పుడు మా ఒరిజినల్ టచ్ మిస్ అవుతుంది. అదే కొత్త డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, సో అప్కమింగ్ డైరెక్టర్ 1 or 2 ఫిలిమ్స్ చేసిన డైరెక్టర్ దగ్గర అయితే ఫుల్గా స్క్రిప్ట్ అనాలిసిస్ చేసి ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకొని వెళ్ళగలుగుతాం. అప్పుడు దే ఆల్సో ఈజ్ అ బిలీవ్ ఆన్ మీ. సార్ మీరు చెప్పండి, మీకు కరెక్ట్ అనిపిస్తుందా, మీ ఏదైనా క్వశ్చన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే ఇక్కడ డైరెక్టర్ ఉంటారో డైరెక్టర్ వెనకాల నేను నిలబడాలి. సింపుల్ ఫార్ములా అది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇలా. సో ఇక్కడ డైరెక్టర్తో వేవ్ లెంత్ ఉన్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఉన్నది ఆయన మార్క్ సినిమా, అనిల్ రావు ఇప్పుడు మార్క్ సినిమా కాబట్టి ఫుల్ ఫ్రీడమ్గానే చేసుకున్నాడు. ఎక్కడ ఉండదు. నాకు అనిపించిన క్వశ్చన్స్ మట్టికి అడిగాను, అది బ్లాక్ బస్టర్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ అ డైరెక్టర్స్ ఫిలిం. అవును. అంటే రామ్ చరణ్తో సినిమా అన్నారు కదా, అంటే ప్రశాంత్ నీల్తో రాబోతున్న సినిమా అదేనా? అంటే అది కాదు, ఒక 3-4 స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 26లో స్టార్ట్ చేయాల్సిన దానికి స్క్రిప్ట్ వర్క్స్ అన్నీ ఒక 3-4 స్క్రిప్ట్స్ లాక్ చేసాం. సో దాంట్లోకి వెళ్ళి ఏది చూజ్ చేయాలి అనే దాని మీద వెళ్ళాలి. అంటే అల్లు అర్జున్తో కూడా భారీ ప్రాజెక్ట్ అని అంటున్నారు, అది కూడా అప్కమింగ్ రావచ్చా? సో అదే అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మా దగ్గర ముందు ప్రస్తుతానికి స్క్రిప్ట్స్ ఏంటి, డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, నెక్స్ట్ ఎవరితో వెళ్ళాలి అనేది ముందు స్క్రిప్ట్ దగ్గరనే ఆగిపోయాను నేను. మళ్ళీ ఇంకొకసారి పొరపాటు జరగకూడదు. టైం తీసుకున్నా స్క్రిప్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నామా, ఆ స్క్రిప్ట్ని హీరోకి యాప్ట్ అవుతుందో అప్పుడు అక్కడికి అప్రోచ్ అవ్వాలి. ఆ వర్క్లో ఉన్నాను. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు ఒక సినిమా ఎవరైనా ఒక డైరెక్టర్ మంచి హిట్ ఇస్తే వెంటనే ముందున్న కమిట్మెంట్స్ని పక్కన పెట్టి ఆ డైరెక్టర్తో సినిమాలు చేస్తున్న వాతావరణం క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది? అలా ఉండదండి. అంటే ఇప్పుడు ఎవ్రీ హీరో వాళ్ళది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏందని ఒక ప్రాజెక్టు జరుగుతున్నప్పుడే ప్లానింగ్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి.
సో హీరో ఎప్పుడు ఒకటి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి స్క్రిప్ట్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా రాలేదనుకో, సో టైం వేస్ట్ కావద్దు కాబట్టి ఆల్టర్నేట్గా ఉంటుంది. అంతేగాని జంప్ చేయాలని ఏం చేయరు. రైట్. అంటే మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి సార్? రామ్ చరణ్ది చెప్పారు, ఇక మీ అప్కమింగ్ ప్రాజెక్ట్? ప్రస్తుతానికైతే ఇప్పుడు 2025లో స్టార్ట్ అయ్యేది రౌడీ జనార్దన, బలగం డైరెక్టర్ది ఎల్లమ్మ అండ్ దేతడి అని ఆశిస్తూ చేస్తున్నది. అది కాకుండా ఇంకొక ప్రాజెక్టు ఫైనలైజ్లో ఉంది. సో ఈ ఇయర్ ఈ 4 ప్రాజెక్టులు టేక్ ఆఫ్ అవుతాయి. ఇవి 26లో రిలీజ్ అవుతాయి. సో వీళ్ళందరూ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్, సెకండ్ ఫిలిం డైరెక్టర్స్, సో న్యూ డైరెక్టర్స్. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఓల్డ్ స్టైల్లో. సో స్క్రిప్ట్ కానీ ఇవి కానీ ఎక్కువ వర్క్ చేసుకొని టేక్ ఆఫ్ చేస్తాం. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాల్లో ఒక 2 సినిమాలు మీరు చెప్పారు, అంటే ఏఐని ఉపయోగిస్తున్నాం దానికోసం అని. లారున్ ఏఐ అన్న ఒక దీన్ని కూడా మీరు యాప్ చేశారు. నాకు తెలిసి సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ ఎవరి అలాంటి ప్రయత్నం చేయలేదు. ముందే గ్రహించారా రేపు పొద్దున్న ఇంకా అంతా ఏఐతోనే నడుస్తుంది, మనం ఇప్పటి నుంచి సమాయత్తం అవ్వాలి? యా డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా ఇది ఒక కొత్త టెక్నాలజీ కాబట్టి దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు చేయబోతున్న ప్రాజెక్ట్స్ అన్నీ, సో ఎవ్రీ ప్రాజెక్ట్ని అక్కడే అనాలిసిస్ చేసుకోగలుగుతున్నాం. అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎలా వెళ్ళబోతుంది ఏంటి అనేది. అదే నేను చెప్పాను కదా, అప్కమింగ్ డైరెక్టర్స్, సెకండ్ ఫిలిం డైరెక్టర్స్ ఇద్దరు ఇప్పుడు చేయబోయేది రౌడీ జనార్దన్ కానీ ఎల్లమ్మ కానీ. సో దే ఆర్ యూజింగ్ దాట్. అలాగే ఇంకొకది దేతడి అనేది కొత్త డైరెక్టర్ ఈజ్ యూజింగ్ దాట్. ఇంకో సినిమా ఫైనల్ అయ్యేది కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఆ 4 సినిమాల్ని 5 సినిమాలు, ఇంకో చిన్న సినిమా కూడా ఒకటి దిల్ రాజు డ్రీమ్స్లో స్టార్ట్ అవబోతుంది. సో ఇవన్నిటి కూడా అక్కడ యూజ్ చేస్తున్నాం. సో అనలైజ్ చేయటానికి ఎలా ఉండాలి, సో దానికి కాస్ట్ ఏం రాబోతుంది, సో దాని డ్యూరేషన్ ఎంత రాబోతుంది, ఇవన్నీ మనం ఇన్అవుట్ చేసిన తర్వాత అక్టోబర్ నుంచి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే సార్ మీరు గమనించింది ఏంటి సార్? ఇప్పుడు ఏఐ ఆల్రెడీ వాడకం మొదలు పెట్టిన మొదటి నిర్మాత మీరు. ఇండియాలో కూడా ఎవరు కనిపించడం లేదు, అంటే కొంత ఖర్చు తగ్గడం గట్ట కనిపిస్తుందా? డెఫినెట్గా ముందు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనీ సేవ్ అవుతుంది. అంటే ఫ్యూచర్ నిర్మాతలకి ఇది వరమే ఏఐ, ఖర్చులు నిర్మాతలకు వరం, దాన్ని ఉంచుకుంటే నిర్మాతకి వరం. ఇక్కడ సేవ్ అయింది కదా అని ఇంకో దగ్గర పెంచితే యాజ్ ఇట్ ఈస్. రైట్. అంటే ఇప్పుడు దీనికి కొనసాగింపు కానీ మీరు డాలర్ డ్రీమ్స్ అని అన్నారు, అంటే ఎందుకు ముందు నుంచి అట్లాగే ఏమన్నా? దిల్ రాజు డ్రీమ్స్. కొత్త వాళ్ళ గురించి అది ప్లాట్ఫామ్ లాంచ్ చేశాము. సో ఇండస్ట్రీకి సినిమా ఫీల్డ్లోకి రావాలనుకునే ఎనీ న్యూ కమ్మర్స్ మొన్న అనౌన్స్ చేశాము. సో వెబ్సైట్ రెడీగా ఉంది ఆల్రెడీ. దాంట్లో చాలా ఫ్లో ఉంది. వీఆర్ వర్కింగ్. ఒక 1 మంత్ పడుతుంది. ఎన్ని వచ్చాయి ఏంటి, దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు. అవును. అంటే మీది చిన్నప్పటి నుంచి మేము చూస్తుంది ఎస్విఎస్ఏ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అన్నదే శ్రీమతి అనిత సమర్పించినది మీ చిన్నప్పటి నుంచి థియేటర్లో చూస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, లేటెస్ట్గా ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అంటున్నారు. ఎందుకంటే ఇన్ని హౌస్ల కింద ఇన్ని ప్రొడక్షన్స్ కింద చేయటం సినిమాలు అన్నిటికీ మూలం మీరే కదా, కర్మకర్త క్రియ మీరే కదా. సెంటర్ అంతా ఒకటే, మాది వేరు కాదు. పోతే ఐడియాలజీస్ వేరు ఉంటాయి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో సినిమాలు తీసి ఇప్పుడు డైరెక్టర్లు ఇందాక చెప్పాను కదా, దే వాంట్ ఇస్ ద వెంకటేశ్వర క్రియేషన్స్. సో ఇక్కడ అలాంటి సినిమాలతోనే జర్నీ చేస్తాం. అవును. అదే దిల్ రాజు ప్రొడక్షన్ ఇప్పుడు హర్షిత్ అన్సిత వచ్చిన తర్వాత దే వాంట్ వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. సో మొన్న 4 సినిమాలు వాళ్ళు మొదలుపెట్టి అందరు కొత్త దర్శకులతోనే. దాంట్లో ఒకటి క్లాసిక్ అయింది, ఒకటి గుడ్ ఫిలిం అయింది, బలగం అనుకుంటా సార్. బలగం క్లాసిక్, జనకైతే గనక గుడ్, లవ్ మీ బ్యాడ్. సో ఇంకొక సినిమా రెడీ ఉంది. సో అది కూడా వచ్చేస్తే వాళ్ళకు ఒకటి ఏంటి, వాళ్ళు కూడా కొత్త వాళ్ళని దాటేసి దే ఆర్ థింకింగ్. అంటే కొత్త వాళ్ళ దగ్గరే ఉంటే మేము చేయబోయే సినిమాలు ఇంకా స్పాన్ పెరగడానికి అవకాశం లేదు. సో ఇలాంటి టైంలోనే దిల్ రాజు డ్రీమ్స్ అనే నాకు థాట్ రావడము, దాన్ని అరే నిజంగానే కదా ఇండస్ట్రీకి రావాలి అనుకునే చాలామందికి ఒక ప్లాట్ఫామ్ లేదు, వీళ్ళు క్రియేట్ అని అది పెట్టాం. అంటే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది టాక్ ఆఫ్ ద టౌన్ అయింది సార్ ఇండస్ట్రీ పరంగా. అంటే ఎట్లా సార్ అది? అంటే ఎవరైనా అప్లై చేసుకోవాలా, లేదంటే ప్రొసీజర్ ఎలాగా? అదేనండి. ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన తర్వాత ఆల్ క్రాఫ్ట్స్లో మోర్ దెన్ 12,000 ఎంట్రీస్ వచ్చాయి. ఓ గ్రేట్. అంటే మీరు సక్సెస్ సాధించినట్టే ఆల్ క్రాఫ్ట్స్. నేను అనేది ఈవెన్ నాకు టీం చెప్పింది ప్రొడ్యూసర్స్ కూడా 81 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. ప్రొడ్యూసర్స్ అంటే నా ఐడియాలజీ అది. సో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. రూట్ మ్యాప్ ఉన్నప్పుడు అలాగే కొత్త స్టోరీస్ రావచ్చు, కొత్త యాక్టర్స్ రావచ్చు, కొత్త టెక్నీషియన్స్ రావచ్చు. ఇలా ఆల్ క్రాఫ్ట్స్లో ఎంట్రీస్ వచ్చాయి మోర్ దెన్ 10,000.
రైట్. అంటే ఇప్పుడు వీటికి మీరు ఒక టీం పెట్టుకొని డైరెక్షన్ ఇస్తారు సార్ వాళ్ళందరికీ ఎట్లా చేయాలి ఏంటి అనేది? ఎస్, టోటల్ ఈజ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఓకే. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉంటుందా? అవును, నిర్మాతలు ఎవరైనా లేదంటే కొత్త ఐడియాతో ఎవరైనా వచ్చేటప్పుడు? ఎస్, టోటల్ ఆర్గనైజ్డ్, అది టీం పనిచేస్తుంది. అంటే నేను సాధించిన 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ చేస్తాను. రైట్ సార్. సార్ మీరు ఒకనొక సందర్భంలో అన్నారు అల్లు అర్జున్, నితిన్ చాలా బిగ్ స్టార్స్ అవుతారు ఎప్పటికైనా అని. బట్ అల్లు అర్జున్ అయితే కొంత క్రోన్ ఆయన సాధించారు, ఇక నితిన్ కొంత ఆ రూట్లో ఉన్నారు. అంటే అదే నేను అనడం కాదు, అది నితిన్ అడిగాడు. నితిన్ అడిగిన దాంట్లో నా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అంటే, నితిన్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి సో నేను తన ప్లస్లు చెప్పాను. అలాగే మైనస్లో ఏంటి అంటే, ఇప్పుడు దిల్లప్పుడు అల్లు అర్జున్ కంటే కూడా సీనియర్ నితిన్ 1 year, నాకంటే కూడా సీనియర్ 1 year. జయం మా గంగోత్రి కంటే దిల్ కంటే ముందు రిలీజ్ అయింది జయం. సో మా ఇద్దరికంటే సీనియర్. బట్ ఎప్పుడైతే దిల్లు ఆర్య చేస్తున్నప్పుడు, దిల్లు రిలీజ్ అయింది, ఆర్య రిలీజ్ అయినప్పుడు నా వ్యూ ఉండే, ఓహో వీళ్ళిద్దరు యంగ్స్టర్స్. సో అల్లు అర్జున్కి ఒక బ్యాకప్ ఉంది అరవింద్ గారు, నితిన్కి ఒక బ్యాకప్ ఉంది సుధాకర్ రెడ్డి గారు. సో ఇద్దరికి ఒక స్కోప్ ఉందన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది. నితిన్కి అందరు ఆల్ టాప్ డైరెక్టర్స్ పడ్డారు. కృష్ణవంశీ గారు చేశారు, రాఘవేంద్రరావు గారు చేశారు, ఇట్లా రాజమౌళి గారు చేశారు, వివి వినాయక్ ఫస్ట్ సినిమానే. ఇట్లా అందరు టాప్ డైరెక్టర్స్ పడుతుంటే ఓహో నితిన్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ స్టార్. ఇటేమో బన్నీ ఆర్య, ఇట్లా అప్కమింగ్ వాళ్ళని పెట్టుకొని ఆర్య తర్వాత మళ్ళీ కరుణాకరన్, ఇట్లా హ్యాపీ, ఇట్లా ఒక్కోటి దేశముద్ర, పూరి జగన్నాథ్, ఇట్లా వీళ్ళకి బన్నీకి ఒక ట్రాక్ ఉంది. సో మై వ్యూ ఇలా వెళ్తారు అని. కానీ అల్లు అర్జున్ మెల్లిగా వెళ్ళాడు, నితిన్ వెళ్ళలేకపోయాడు. సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను నితిన్కి చెప్పింది. ఇప్పుడు ఆర్య 1 ఆర్య 2 వచ్చాయి, మీరు ఆల్రెడీ ఆర్య 3 కూడా రిజిస్టర్ చేశారనేది కొంత టాక్. అది అల్లు అర్జున్తోనే తీయబోతున్నారా? లేదు, అది ఇప్పుడు ఆర్య 3 అనేది ఐడియా వచ్చినప్పుడు సుకుమార్ నేను డిస్కస్ చేశాము, ఇద్దరం ఎగ్జైట్ అయ్యాము. ఓకే ఇలా భలే ఉందే, పోతే ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్న ఇమేజ్కి అది ఫిట్ అవ్వదు. రైట్, అది అల్లు అర్జున్తో చేయలేం. బట్ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, చాలా టెక్నికల్తో కూడుకున్న సినిమా, టెక్నాలజీతో కూడుకున్న సినిమా. అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్టార్ ఉండొచ్చా లేదంటే అప్కమింగ్ తెలియదు. స్క్రిప్ట్ కాంది మేము వీల్ అని ఫిక్స్ అవ్వం. ఓకే, ముందు స్క్రిప్ట్ ఫైనల్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఓటీటీ నుంచి కొంత సవాల్ కూడా ఎదురవుతుంది. సరే, ఓటీటీ వల్ల నిర్మాతకి కొంత లాభం ఉంటుందన్నది ఒక చర్చ. బట్ ఓటీటీ వల్ల నెక్స్ట్ మంతే ఓటీటీలోకి వస్తుంది, లేదంటే 15 daysలోనే ఓటీటీకి వస్తుందని ముందుగానే అనౌన్స్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళటం లేదు. సరే ఓటీటీలో చూసేద్దాంరా అన్న ఒక భావనకు వస్తున్నారు అనేది టాక్ నడుస్తుంది సార్. దీనిపై మీ స్పందన ఏంటి? అలా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నానండి, ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పు తెచ్చుకోవాల్సిన టైం వచ్చింది. నాట్ ఓన్లీ ఓటీటీ, ఆల్ 360 degreesలో మార్పు తెచ్చుకోకుంటే మనం ఇంకా సినిమాలు వెనకకి వెళ్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఓటీటీలో డిసైడ్ చేస్తున్నాయి రిలీజింగ్ డేట్స్ కూడా ఉన్నాయి. అంటే అదే ఇప్పుడు ప్రొడ్యూసర్స్గా మేము నిర్ణయించుకోవాల్సినవి చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పైరసీ కూడా మనం చూస్తున్నాం సార్. పైరసీ అదే థియేటర్స్ దగ్గర ఆడియన్స్కి కంఫర్టబిలిటీ ఏంటి, టికెట్ ప్రైస్ కానీ, క్యాంటీన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, 2 ఓటీటీ, 3 కాంటెంట్, కొత్త కాంటెంట్కు మేము ఏం ట్రై చేస్తున్నాం, 4 పైరసీ రాకుండా కాపాడుకోవడము. సో ఇట్లా అన్ని చేసినప్పుడే సినిమా అనేది ఇంకా థియేట్రికల్ రెవెన్యూ పెరుగుద్ది. అల్టిమేట్ థియేట్రికల్ రెవెన్యూ పెరగాలి. పెరిగినప్పుడు వేరే అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇండస్ట్రీ వాళ్ళ మైండ్ సెట్ అయితే మారాలంటారు. మారాలి, లేదంటే పోటీ పడడం కష్టం అవుతుంది. పోటీ కాదు, అంటే మారకుంటే ఇవాళ తెలుగు సినిమా నంబర్ 1లో ఉంది. అవును, దాన్ని కాపాడుకోవాలంటే అందరి ఆలోచన మారాలి. అవును. ఎందుకు మరి మీరు పాన్ ఇండియా వైపు అంతగా ఆలోచన చేయట్లేదు? చాలా బిగ్ మీది ప్రొడక్షన్ హౌస్, మిగతా వాళ్ళు తీస్తున్నట్టుగా పాన్ ఇండియా అంటే అదేనండి. ముందు నేను ఈజ్ ఏ స్టోరీ ఓరియంటెడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. సో నా ప్రొడక్షన్ హౌస్ నుంచి మాకు స్టోరీ బేస్డ్గానే ఎక్కువ ట్రై చేస్తాం. సో ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి పక్కన పెట్టి వెళ్ళాలి. సో అది ఆ స్పాన్లోనే తీయాలి. అలా తీసినప్పుడే కుదురుతుంది. గేమ్ చేంజర్ యాక్చువల్ మేము అనుకుంది పాన్ ఇండియా సినిమా, వర్క్ అవ్వలేదు. వర్క్ అవ్వనప్పుడు అగైన్ వీ వాంట్ రీచెక్, నెక్స్ట్ ప్రాపర్ సినిమాతో వెళ్ళాలి. దిల్ రాజు గారు, మీరు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ప్రభుత్వంలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్లో ఒక తలలో 4గా ఉన్నారు. అంటే ఎంత భారం మోస్తున్నారు, ఇండస్ట్రీ తరపున సమస్యలు మాట్లాడుతున్నారు, అయినా కూడా మీకు సంబంధం లేని వివాదాలు సమ్టైమ్స్ మీకు చుట్టుముట్టుతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే రాకుండా ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే మనము అన్ని పనులు చేస్తున్నామో ఆటోమేటిక్ పాజిటివ్ ఎలా ఉంటుందో నెగిటివ్ అలాగే ఉంటుంది. రెండిటికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు విషయంలో మీకు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి కొందరు ప్రయత్నించారన్నది
ఎవరు చేసి ఉంటారు? ఎందుకు అంత క్రియేట్ చేయాలనుకున్నారు? నేను అదే అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఎప్పుడు ఎలా ఉంటే పోటీతత్వం ఉంటుందండి. పోటీతత్వంలో ఇప్పుడు ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ అందరి గురించి ఆలోచించడం అనేది వెరీ డిఫికల్ట్. ఎవరిది వాళ్ళకు చూసుకున్నప్పుడు ఇలాంటి ఏదైనా వస్తే అరే దీన్ని ఎలా చేయాలనేది ఆలోచనలు ఉంటాయి. దానివల్లే జరిగి ఉంటుంది అనేది నేను నమ్మాను. అంతేగాని వాంటెడ్లీగా ఎవరు చేయరు. డ్యామేజ్ చేయాలి రాజుగారికి అనేది ఎవరు డ్యామేజ్ చేయరు. ఆ టైంలో కొంత వర్రీ అయ్యారా? ఏంటి అనవసర వివాదాన్ని రేపారు? నేను ఎప్పుడు దాటేస్తూ ఉంటాను. దాంట్లో ఉంటే ముందుకు వెళ్ళలేం కదా. అవును, రైట్. అంటే తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కలుస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది వాయిదా పడినట్టుంది. కలిసే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా కలవాలి. మళ్ళీ సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇండస్ట్రీ నుంచి అందరు వెళ్ళి కలవాలి. అంటే ప్రధానంగా ఈ థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ఈ పర్సంటేజ్ విధానం సంబంధించి అప్పుడు వివాదం రేగింది. అది ఎంతవరకు వచ్చింది సార్? అది సో ఇప్పుడు కమిటీ వేశారు. కమిటీలో డిస్కషన్ జరుగుతుంది. ఒక మీటింగ్ అయినట్టుంది. ఆ కమిటీ డ్రైవ్ చేయాలి. ఓకే. అంటే ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీది అన్నది మీరు ఇందాక చాలా అంశాలు చెప్పారు. కానీ చాలా చోట్ల థియేటర్లు మూసేస్తున్నారు, అంటే వర్కౌట్ కావట్లేదని కొందరు ప్రొడ్యూసర్లు వెనకడుగు వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అదే ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాలి. నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్తుంది అదే. కాపాడుకున్నప్పుడే ఇండస్ట్రీకి ఆ థియేట్రికల్ రెవెన్యూ, అలాగే ఆడియన్ కూడా కామన్ ఆడియన్, మిడిల్ క్లాస్ ఆడియన్, లోవర్ మిడిల్ క్లాసు, లోవర్ క్లాస్ ఆడియన్స్కి థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో వచ్చి సినిమా చూసేది మనం క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రీజనబుల్ ప్రైజ్లు అవన్నీ ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలన్నా వెళ్తారు. ఎప్పుడైతే మల్టీప్లెక్స్దే డామినేషన్ ఉందో, మల్టీప్లెక్స్ డామినేషన్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 1500 నుంచి 2000 స్పెండ్ చేయాలి. అందుకే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మొత్తం సినిమాకు దూరం అయిపోతున్నారు. అది కరెక్షన్ జరగాలనేది నా మొదటి పాయింట్. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే. క్యాంటీన్ రేట్లు కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాలి. చేసినప్పుడే ప్రేక్షకుడు వస్తారు. అంటే ఆ సైడ్ నేను అడుగులు ఏమని చెప్పాను. తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తున్నాను. సార్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గద్ర అవార్డులని చాలా విజయవంతంగా మీరు కంప్లీట్ చేశారు. ముఖ్యమంత్రి కూడా చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు. అయితే అవార్డులు చాలామంది హాజరు కాలేదన్న అంశాన్ని కూడా మీరు బహిరంగంగా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైండ్ సెట్స్ని, ధోరణిని ఎలా అనుకోవాలి? అంటే 2024కు సంబంధించిన అవార్డ్స్కి అందరు వచ్చారండి. అంటే మనం ఎంతసేపు రాని దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతున్నాము. 2024 ఇస్ అ ప్రయారిటీ అవార్డ్స్. దానికి అందరు అటెండ్ అయ్యారు. 14 నుంచి 23 వరకు ఇచ్చిన దాంట్లో రాలేదు. అది సెకండ్ ప్రయారిటీ. అంటే ఆ 10 years ఫిల్ చేయాలి కాబట్టి, ఫిల్ చేసింది కాబట్టి సెకండ్ ప్రయారిటీ. నా ఇంటెన్షన్ ఆ రోజు నేను చెప్పింది వాళ్ళు రాలేదు అని కాదు. అలాగే అక్కడ ఏపీలో కూడా రేపు ఫ్యూచర్లో అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఉన్నప్పుడు అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం, ప్రభుత్వాలతో ఫ్రెండ్లీ అంబియన్స్లో అటెండెన్స్ మనం వెళ్ళి అవార్డు స్వీకరించడం ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇచ్చేది, ప్రైవేట్ అవార్డ్స్ కావాలి, ప్రభుత్వం ఇచ్చేది తీసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. అలాగే ప్రభుత్వాలు చంద్రబాబు గారు పిలిచారు, షూటింగ్లు నేను కొందరు రాలేరు అని అన్నారు. అది నాకు నచ్చలా. సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మన షూటింగ్లైనా పక్కన పెట్టుకొని వెళ్ళాలి. అంటే ప్రభుత్వం పిలిచిన, ప్రభుత్వంతో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్లీ అంబియన్స్ క్రియేట్ చేసి అటెండ్ చేయాల్సిన అవసరం మనకుంది ఇండస్ట్రీకి. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలోనే హట్ అయినట్టున్నారు. పిలిచినా మీరు రాలేదు, ఎందుకు కలవలేదు అన్న దాని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా దానికి సంబంధించి? తప్పకుండా. అంటే ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంపార్టెంట్గా ఉంటాం కాబట్టి ఆ ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాం. సార్, అక్కడ కూడా 2014 నుంచి ఇస్తారా సార్? లేదంటే తెలియదు. అంటే అదేం డిస్కషన్ అక్కడ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ని బట్టి ఉంటుంది. అంటే దిల్ రాజు గారు, మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, వాహిని స్టూడియోస్ కానీ, తర్వాత మన అశ్విని దత్ గారు కానీ, అంతకు మించిన అంటే గట్టిగా చెప్పుకున్న నిర్మాతలు 4-5 ఉన్నారు. ఎంత పోటీ యుగంలో ఇంత ఇండస్ట్రీ పెరిగిపోయింది, పాన్ ఇండియా మార్కెట్ వచ్చేసింది. అలాగే బాలీవుడ్, హాలీవుడ్ ఇవి కూడా రాజ్యం వెళ్తున్నాయి కొద్ది సంవత్సరాల కిందటి వరకు. మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ 1. మన నిర్మాతలు, అలాగే మన డైరెక్టర్లు చుట్టే అక్కడ హీరోలు ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి దీంట్లో కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా అందరికీ, చిన్నపిల్లడు కూడా దిల్ రాజు అనే వ్యక్తి తెలుసు. ఎందుకంటే నిర్మాతలు చాలామందికి తెలియదు సార్. నిర్మాతలు తెలియదు, డైరెక్టర్లు కొందరు హైలైట్ అయిన డైరెక్టర్లు తెలుస్తారు, హీరోలు తెలుస్తారు. కానీ మీరు ఒక బ్రాండ్ సెట్ చేసి దిల్ రాజు అంటే చిన్నపిల్లడు కూడా తెలుసు. ఎలా లైఫ్లో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే అదేనండి, బేసిక్గా మంచి సినిమాలు ఒక నిర్మాతకు ఐడెంటిఫై ఎలా వస్తుందో, ఒక మంచి సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. మెయిన్ పాయింట్ అదే. రైట్. అంటే మేడం కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక సినిమాకి సంబంధించి నిర్మాణ బాధ్యతలు కూడా చూశారు తేజస్విని గారు. ఆమె ఇన్వాల్వ్మెంట్, ఆమె మీకు అందించే సహకారం. సో మెయిన్గా వైగా వైఫ్ నేమ్ షీఈ్ లుకింగ్ ఈజ్ లార్విన్ ఏఐ.
సో కొత్త టెక్నాలజీ దాంట్లో షీఈ్ టేక్ కేరింగ్ అబౌట్ లార్విన్ ఏఐ. ఓకే, అంటే లార్విన్ ఏఐ కూడా మీరు కొంత ఈ వెంకటేశ్వర స్వామి పేరు కవర్ అయితే అది కంపల్సరీ, లార్డు వెంకటేశ్వర. ఓకే, అంటే ఆయన అంత నమ్మకమా మీకు? ఓకే, ఇది ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇండస్ట్రీ మైండ్ సెట్ మారాలి. ఎదురవుతున్న సవాళ్లే కాదు, ఎదురవుతున్న టెక్నాలజీల పరంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఈ సినీ ప్రయాణం కొనసాగించడం కొంత కష్టంతో కూడుకున్నదే. అలాగే అప్కమింగ్ టాలెంట్కి ఒక దశ లేకుండా పోతుంది. స్క్రిప్ట్ రైటర్స్ అని సినిమాల్లో నటిస్తామని కొందరు ఎవరెవరినో కలవటం, మోసపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇద్దాము, అప్కమింగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతోనే దిల్ రాజు డ్రీమ్స్ని తీసుకొచ్చామని దిల్ రాజు గారు చెప్తున్నారు. అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అగ్రనటులందరితో మరోసారి ఒక సైకిల్ అనేది రాబోతుంది. అలాగే తన బ్రదర్ మాట్లాడిన ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అవ్వడం పైన కూడా దిల్ రాజు గారు స్పందించారు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల కొంత సమస్య వచ్చింది, కానీ వాటికి అసలు మా ఆలోచనకి ఎలాంటి సంబంధం లేదన్నది దిల్ రాజు గారు ఇస్తున్న వెర్షన్. ఇది దిల్ రాజు గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.